ಫಸ್ಟ್ ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ವಣಕಮ್ ಆ್ಯಂಡ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మన లడాక్ రైడ్ మహబూబ్నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను నైట్ ఇక్కడికైతే వచ్చేసిన అండ్ ప్రీవియస్ వీక్కి బైక్ని కూడా తీసుకొచ్చేసిన. సో ఈ ట్రిప్కి అయితే మనము ఏమేమి థింగ్స్ అయితే క్యారీ చేస్తున్నాం అనేది మొత్తం ఇక్కడ సెట్ చేసి పెట్టేసిన. అది 1 by 1 చూద్దాం. ఫస్ట్ రైడింగ్ గేరు. సో ఇవైతే ఈగో ఇటలీ బడ్జెట్ వాటర్ రెసిస్టెన్స్ షూస్. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తే లోపలికి అయితే ఎంటర్ అవ్వవు, బట్ ఈ సైడ్ కానీ ఈ పైనుంచి సైడ్ అయితే లైట్గా అయితే వాటర్ అయితే దిగుతాయి. సో ఇవి రైడింగ్ బూట్స్ అండ్ రైనాక్స్ జాకెట్ తీసుకెళ్తున్నా అండ్ మోటోవేరే లాస్ట్ టైం తీసుకున్న ప్యాంటు, రైడింగ్ ప్యాంటు అండ్ 1 స్పేర్ ఆఫ్ షూస్. ఇవి నార్మల్ బక్కాబుక్కి షూస్ ఇవి. అండ్ దిస్ ఈస్ రాయల్ ఎన్ఫీల్డ్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్. ఇవి వచ్చేసి ఇది రైడింగ్ బూట్స్కి వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట. ఇది యాక్చువల్లీ కవర్ కాదు, ఇది ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఇది ఒక లేయర్ అయితే క్రియేట్ చేస్తుంది వాటర్ అయితే ఎంటర్ అవ్వకుండా. ఇవి రైడింగ్ బూట్స్ వేసుకొని పైన అయితే వేసుకోవాలి ఇవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి పర్సనల్ కేర్ ఇవంతా. అండ్ దీస్ ఆర్ ఆల్ మెడిసిన్స్. సో ఫీవర్ అండ్ యాంటీసెప్టిక్ క్రీమ్, కాటన్, స్పిరిట్. అండ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరము. మనకు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని అయితే స్మెల్ చేస్తే కొద్దిగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వైటర్, అది రైన్ గేర్. ఇది జాకెట్ పైన వేసుకుంటాం, ఇది రైనాక్స్ జాకెట్ పైన. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్పేరు రైన్ వేరు అండ్ రెయిన్ ప్యాంట్. ఇదైతే వార్మ్ గ్లౌస్. నార్మల్గా బైక్ని రైడ్ చేయకుండా ఉన్నప్పుడు కానీ, లైక్ నైట్ నిద్రపోయేటప్పుడు, ఒకవేళ ఎక్కువ కూల్గా ఉంటే బయట తిరిగినప్పుడు కానీ, నార్మల్గా తిరిగినప్పుడు ఈ గ్లౌజెస్ అయితే వేసుకుంటా. సో దానికోసమే ఇవి డెక్లాథాన్లో అయితే తీసుకున్నా. సో ఇవైతే నార్మల్ షార్ట్స్. అండ్ ఇవన్నీ ఒక 6 and 7 టీషర్ట్స్ అయితే ఉన్నాయి. ఆల్ ఆర్ నైలాన్. సో తొందరగా మనకు వాష్ చేసిన తర్వాత ఆరిపోవడానికి ఇవైతే తీసుకున్నా. ఇది నార్మల్ ఒక టీషర్ట్ అండ్ విత్ ప్యాంట్ అనమాట. ఇది జిమ్ ట్రాక్ సూట్ యాక్చువల్లీ ఇది. సో ఒక పేరు అయితే తీసుకున్నా ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్మల్ వేర్ బోత్. ఇది నార్మల్ జాకెట్ కైండ్ ఆఫ్ థింగ్ పనిచేస్తుంది. ఇదైతే ప్రాపర్ థర్మల్ వేర్ ఇది. అండ్ ఒక 3 కాటన్ టీషర్ట్స్ అయితే తీసుకున్నా అండ్ నార్మల్ 2 జీన్సెస్. సో నార్మల్ వేర్ అయితే ఎక్కువ తీసుకోలేదు, ఓన్లీ మనకు రైడ్ చేస్తూనే ఉంటాము, రైడింగ్ గేరే యూజ్ చేస్తుండే కాబట్టి వాటర్ రిలేటెడ్ ఎక్కువ తీసుకున్నా. సో నార్మల్ క్లాతింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువనే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కెమెరా యాక్సెసరీస్. సో ఇది 1 TB హార్డ్ డిస్క్ అండ్ ఇన్స్టా 360 అండ్ ఇది బోయా మైక్. ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్పేర్ మైక్ అనమాట, హెల్మెట్ మైక్. ఇది సెల్ఫీ స్టిక్ ఫర్ ద ఇన్స్టా 360 అండ్ యాక్షన్ 4కి కూడా వర్క్ అవుతుంది. ఇది క్యామ్ వచ్చేసి యాక్షన్ 4 యాక్షన్ కెమెరా అండ్ వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట ఇది దానికి. ఇది వచ్చేసి ట్రైపాడ్ ఇది. నెక్స్ట్ 4 pairs ఆఫ్ సాక్స్ ఇవి, షూ సాక్స్ ఇవి. ఇంకేమున్నాయి ఇక్కడ, ఇది బాడీ మసాజర్ అనమాట. సో మనకు ఆల్మోస్ట్ 15 to 20 days రైడ్ అయితే ఉంటుంది కాబట్టి బాడీ మసాజర్ అయితే మ్యాండేటరీ. సో దీన్ని అయితే ఆర్డర్ ఇచ్చిన బాడీ మసాజరు. అండ్ ఇది కూడా తీసుకెళ్తున్నా. దిస్ ఈజ్ హెయిర్ డ్రైయర్. ఇది నార్మల్గా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ నుంచి నార్మల్ గాగుల్స్, 1 pair ఆఫ్ గాగుల్స్ అయితే తీసుకున్నా. సో బండి సర్వీస్ రిలేటెడ్ అయితే ఇదైతే వెరీ వెరీ మ్యాండేటరీ థింగ్. మనది బైక్ ట్యూబ్ బైక్ కాబట్టి సీలెంట్ అనమాట. ఇది నడుస్తుందా నడవదా అనేది తెలీదు, బట్ సేఫ్ సైడ్కి అయితే తీసుకున్నా. ఇది ఒకవేళ అట్లీస్ట్ దగ్గరున్న పంచర్ షాప్ కానీ దగ్గరున్న సిటీ వరకు అయితే ఈ పంచర్ సీలెంట్ని అయితే మనము ట్యూబ్లో అయితే ఫిల్ చేసి ఎయిర్ ఫిల్ చేస్తే అట్లీస్ట్ కొద్ది దూరం అయితే అవుతుంది. బట్ ఈ ప్రోడక్ట్ వాళ్ళైతే వారంటీ అయితే ఇచ్చారు, 12 months వారంటీ అని ఉంది దీని మీద.
12 months కాదు, బట్ కొన్ని కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. 1000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంది దీనిపైన. అండ్ ఇది వచ్చేసి చైన్ ల్యూబ్, ఇది హెల్మెట్ క్లీనర్, ఇది వచ్చేసి వెరీ వెరీ మ్యాండేటరీ థింగ్, టైర్ ఇన్ఫ్లేటర్ ఇది. సో మనకు ప్రతి దగ్గర అయితే పంచర్ షాప్లు అవి దొరకవు కాబట్టి అట్లీస్ట్ ఈ సీలెంట్ తర్వాత ఈ టైర్ ప్రెషర్ తోటి మేనేజ్ చేసుకుంటూ దగ్గర ఉన్న సిటీకి అయితే వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి టూల్ కిట్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఒక సెట్ అయితే తీసుకున్నా. అండ్ ఇది క్లచ్, స్పేర్ క్లచ్ అండ్ బంజీ కార్డ్స్, 2 బంజీ కార్డ్స్ అయితే తీసుకున్నా. అండ్ 1 సీజర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టర్స్, రోప్ ఇది సేఫ్ సైడ్కి. అండ్ ఇది ఒక వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట, పెద్దగా ఉంది ఇది. మనం దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బ్యాగ్స్కి కానీ లేకపోతే పర్సనల్ యూజ్కి కానీ, వాటర్ అయితే లోపలికి దిగకుండా ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ కూడా క్యారీ చేస్తున్నాయి, ఇది ల్యాప్టాప్ అండ్ దాని ఛార్జరు. సో ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్ అనమాట, యాక్షన్ కెమెరా మౌంట్. ఇది స్పేర్ అయితే ఒకటి తీసుకున్నా. దిస్ ఈజ్ ఫ్రమ్ ది బ్లూ ఆర్మర్. నేను ప్రస్తుతానికి యూజ్ చేసేది కూడా సేమ్ బ్లూ ఆర్మరే. అండ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇది. వాటర్ ఉన్నా సరే ఏ వెదర్నైనా తట్టుకొని యాక్షన్ కెమెరా అయితే హోల్డ్ చేస్తుంది. చాలా టైట్ అంటే టైట్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ 3M టేప్ ఉంటుంది. సో హెల్మెట్కి అయితే పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది ఇది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ ఏమేమి తీసుకుందామంటే, ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ని అయితే కొన్నా. ఇది మోటో వోల్ఫ్ నుంచి 40 లీటర్స్ బ్యాగ్. ఇది టోటల్ 100% వాటర్ ప్రూఫ్, మేడ్ విత్ టార్పాలిన్ కవర్ ఇది. సో మనకైతే వాటర్ లోపలికి దిగే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. అండ్ ఇంకొకటి మన కెమెరా, డిజిటల్ కెమెరా అండ్ ల్యాప్టాప్ మోస్ట్లీ నేను ఈ బ్యాగ్లోనే కవర్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న 25 లీటర్స్ హ్యాండీగా ఉండేటట్టు ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఒక స్పేర్ షూస్ని అయితే ఇందులో పెట్టి, తర్వాత రెయిన్ జాకెట్, రెయిన్ ప్యాంటు ఇందులో అయితే అవైలబుల్గా పెట్టుకుంటే వెంటనే రెయిన్ పడిందంటే మనకు తొందరగా యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ దీస్ ఆర్ 2 సాడిల్ బ్యాగ్స్ ఫ్రమ్ ది గార్డియన్ గేర్, బోత్ విత్ 50 లీటర్స్ అనమాట. టోటల్ 2 కలిపి 50 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది ఇది. సో వీటికి ఇవి రెయిన్ కవర్స్ అనమాట ఇవి. అండ్ యాజ్ యూజువల్ దిస్ ఈజ్ యాక్సర్ హెల్మెట్. అండ్ ఇది వచ్చేసి ఆర్గనైజర్ బ్యాగ్స్ ఇవి. సో ఇవన్నీ మనకు చాలా థింగ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ ఆర్గనైజర్ బ్యాగ్స్లో అయితే యూజ్ చేసి ఈ బ్యాగ్లో కానీ ఈ బ్యాగ్లో సెటిల్ బ్యాగ్స్లో కానీ సెటిల్ చేసేస్తాం మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ రిలేటెడ్ అయితే నార్మల్ 2 జెరికాన్స్, ప్లాస్టిక్ జెరికాన్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో ప్రాపర్ జెరికాన్స్ అయితే నేను కొనలేదు, బడ్జెట్ దానికి ఒక్కొక్క దానికే 1500-2000 పడుతుంది. సో అంత అవసరం లేదనిపించింది. సో నార్మల్గా ఇది బయట అయితే కొనుక్కున్నా, ఈచ్ వన్ జస్ట్ 70 రూపీస్ పడింది అంతే. సో దీన్ని అయితే క్రాష్ బార్కి అయితే ఈ రోప్ తోటి టై చేసేయాలి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి అనుకుంటా. ఇది జస్ట్ ఒక హెల్మెట్ కొన్నప్పుడు అయితే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. సో మనకు ఎప్పుడైనా హెల్మెట్ని ఇందులో పెట్టేసుకోవాలనుకుంటే ఇది ఒకటైతే స్పేర్ తీసుకుంటున్నా. అండ్ ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే, ఇది జస్ట్ బ్లూ ట్యాక్ గమ్ అనమాట. సో మనకు ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నేను యాక్షన్ కెమెరాకి ఈ కేస్ని అయితే యూజ్ చేస్తాను, వాటర్ ప్రూఫ్ కేస్ని. అప్పుడు హెల్మెట్ నుంచి మైక్ అయితే వస్తుంది కదా, సో యాక్షన్ కెమెరాకి పెట్టినప్పుడు ఈ హోల్ నుంచి అయితే పెట్టాలి. అప్పుడు ఒకవేళ వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ బ్లూ ట్యాక్ అయితే చాలా యూజ్ అవుతుంది. చుట్టూ ఇట్లా గమ్ పెట్టేసేది అయిపోతుంది, వాటర్ అయితే లోపలికి అస్సలు లీక్ అవ్వక. సో ఈ పెద్ద సంత అయితే రెడీ చేసిన. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం ప్యాకింగ్ చేయాలి, అదే పెద్ద విషయము. ఎర్లీ మార్నింగ్ 7 to 8 మధ్యలో అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుంచి, ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని. సో బండిని అయితే చైన్ క్లీనింగ్ కోసం అయితే ఇచ్చిన. చైన్ క్లీనింగ్ తర్వాత చైన్ లూబింగ్ తర్వాత ప్యాకింగ్ అనేది ఈరోజు మొత్తం బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేసేసి రేపు పొద్దున లేచినాడే జస్ట్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే ఇక. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రైడ్ లాగ్.